అందరికీ నమస్కారం. ఇరాన్ వార్ అప్డేట్స్ మొదలుకొని ఇంకొన్ని చిన్న వార్తలు ఉన్నాయి. అవన్నీ కలిపి ఈ ఒక వీడియోలోనే అందించే ప్రయత్నం చేస్తున్నాం. టాప్ న్యూస్ లాగా. ముందుగా హిందూ మహాసముద్రం మీద ఇరాన్ ఊహించని ఒక దాడి చేసింది. క్షిపణి దాడి. దీంతో యుద్ధం ఇప్పుడు మన గడప వద్దకు కూడా వచ్చినట్లయింది. ఇరాన్ తన క్షిపణి శక్తిని ప్రదర్శిస్తూ 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అమెరికా, బ్రిటన్ సైనిక స్థావరం డియేగో గార్సియా పైన బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించింది. ఇరాన్ దగ్గర ఇంతటి సుదూర లక్ష్యాలను ఛేదించేటటువంటి సామర్థ్యం లేదని భావించినటువంటి ప్రపంచ దేశాలకు ఇది ఒక హెచ్చరిక. అటు ఇరాన్ యొక్క గుండెకాయ లాంటి నటాన్స్ అణు కర్మాగారం మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసింది. మేము చేయలేదు అని చెబుతూ ఉన్న ఐడిఎఫ్ పక్కగా దాడి జరిగింది అని చెప్పి ఇరాన్ చెప్తోంది. అక్కడ ఎటువంటి అణు లీకేజీ కాలేదని ఇరాన్ ప్రకటించినప్పటికీ ఐరాస అణు నిఘా సంస్థ ఐఏఈఏ మాత్రం ఇరుపక్షాలు సంయమనం పాటించాలని కోరింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడడానికి ఇరాన్లో నాయకులెవరూ మిగిలేరు, యుద్ధం మాకు అనుకూలంగా సాగుతోంది అని తాజాగా ప్రకటించారు. సైనిక చర్యలను తగ్గించే ఆలోచన ఉన్నా కాల్పుల విరమణ మాత్రం చేసే ఉద్దేశం లేదని ఆయన మరొకసారి కుండబద్దలు కొట్టారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలను అదుపు చేయడానికి అమెరికా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సముద్రంలో నిలిచిపోయి ఉన్నటువంటి ఇరాన్ చమురును విక్రయించుకోవడానికి 30 రోజుల పాటు అనుమతి ఇచ్చింది. దీనివల్ల 14 కోట్ల బ్యారెళ్ల చమురు మార్కెట్లోకి వచ్చి ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇక బెంగాల్ విషయానికి వస్తే, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అయితే కేంద్రం మీద మామూలుగా విరుచుకుపడడం లేదు. ఓటర్ జాబితా సవరణ పేరుతో వేలాది మంది పేర్లు తొలగించారు అని, ప్రజల హక్కును లాక్కోవడానికే ప్రధాని చేస్తున్న ప్రయత్నాలు ఇవి అని, వాటిని అడ్డుకుంటాను అని శపథం చేశారు ఆవిడ. అవసరమైతే బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం చూస్తోందని ఆమె ఆరోపించారు. ఇది మాత్రం నిజమవుద్ది. ఒకవేళ మమతా బెనర్జీ మళ్ళీ గెలిస్తే రాష్ట్రపతి పాలన అక్కడ వచ్చి తీరుతుంది. ఇక యుద్ధ సమయంలోనూ భారత్, ఇరాన్ సంబంధాలు బలంగా ఉన్నాయనడానికి ఒక ప్రతీక. హార్ముజ్ జలసంధిలో ఒక భారతీయ చమురు ట్యాంకర్కు ఇరాన్ నౌకాదళం స్వయంగా రక్షణగా నిలిచిందట. అలాగే అమెరికాకు భారత్ సైనిక సహాయం చేస్తోంది అనే వార్తలు కూడా ఒకవైపు నుంచి వస్తూ ఉన్నాయి. దాన్ని మన విదేశాంగ శాఖ ఎంఈఏ పూర్తిగా కొట్టిపారేసింది. మన భారత ప్రధాని మోదీ గారు ఇరాన్ అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడారు. ఉగాది, రంజాన్ రెండింటి శుభాకాంక్షలు తెలిపారు. యుద్ధం వల్ల ప్రపంచ సరఫరా వ్యవస్థ దెబ్బతినకూడదని, సముద్ర మార్గాలు సురక్షితంగా ఉండాలని ఆయన కోరారు. ధురంధర్ అప్డేట్ విషయానికి వస్తే, రణ్వీర్ సింగ్ నటించినటువంటి ఈ సినిమా కేవలం 2 రోజుల్లోనే 330 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డులు సృష్టిస్తోంది. రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను ఇండియన్ సినిమాకు రీసెట్ బటన్ అని వర్ణించారు. నిన్నగాక మొన్న కూడా ఏమన్నారంటే, షోలే అనే మూవీకి 100 రెట్లు బెటర్ ధురంధర్ 2 అని చెప్పారు. సుప్రీంకోర్టు ఒక విషయంలో సీరియస్ అయిందండి. ఏంటంటే, నిందితుల ఫోటోలు, వీడియోలని ఏదైనా ఒక కేసు విచారణల సమయంలో కానీ, లేదా వాళ్ళని పట్టుకునే టైంలో కానీ సోషల్ మీడియాలో పోలీసులు అప్లోడ్ చేసేస్తున్నారు. అలా దాన్ని చేయడం తప్పు అంటూ సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇది ఆ వ్యక్తి యొక్క గౌరవానికి భంగం కలిగిస్తుందని, విచారణను ప్రభావితం చేస్తుందని హెచ్చరికలు జారీ చేసింది. ఇక మరికొన్ని న్యూస్ లైన్స్లోకి వెళితే, అమెరికా యుద్ధ విమానాలు తమ దేశంలో దిగడానికి శ్రీలంక అధ్యక్షుడు అనుమతిని నిరాకరించారు. యుద్ధం వల్ల భారత్ రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్టానికి $93.71 పడిపోయింది. పెట్రోల్ ధరలు అంటే భారత్లో ప్రీమియం పెట్రోల్ ధరలు లీటర్కు $2.35 వరకు పెరిగాయి. అప్డేట్స్ కోసం, అనాలిసిస్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ అండ్ ఫాలో భరతవర్ష. జై హింద్, జై భారత్.